దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడొచ్చినటువంటి దేవుని జనాంగమా, ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినపు వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. నిజమే. దేవుని జనాంగమ, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కొనసాగుచున్న సమయంలో చాలా మారులు ఎవరూ లేనటువంటి ఒంటరి ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు, అయ్యో నాకెవరూ లేరు అని దుఃఖపడిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. నేను ఒంటరి వాడను, ఒంటరిదానను, నాకు ఎవరూ లేరు అని చాలాసార్లు కృంగిపోయిన పరిస్థితుల గుండా మనం వెళుచున్నాము. అయితే ప్రభు ఈరోజు మనకు వాగ్దానం చేత ధైర్యపరుస్తున్న మాట, మిమ్ములను అనాథలుగా విడవను. నిజమే, అందరి ఈ లోకములు మనం చేయి విడిచిపెట్టవచ్చు, ఈ లోకములు మనకు ఎవరూ లేకపోవచ్చు, కానీ ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, మిమ్మును అనాథలుగా విడవను. దేవుడు మనని విడిచిపెట్టే దేవుడు కాదు. చూడుము, నా అరచేతిలో చెక్కి ఉన్నాను అని దేవుడు మాట్లాడుచున్న మాట ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మరి దేవుని బట్టి మరి మనం ధైర్యం తెచ్చుకుందాం. దావీదు మహారాజు కూడా తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వే స్థితిలో కృంగిపోతున్నావేమో, ఏ పరిస్థితులు గుండా వెళుచున్నావేమో, ఎవరు లేదని కృంగిపోతున్నావేమో, నేను ఒంటరి వాడినని మరి నిరాశపడి స్పృహలో ఉన్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుచున్నారు. మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు నేను వత్తును. మన దేవుడు మన యొద్దకు వచ్చి మనం ధైర్యపరుస్తూ, బలపరుస్తూ మనం నడిపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వారుగా ఉన్నారు. కనుక ఈ మాటను బట్టి ఒకరు ధైర్యపరచుకొని ప్రభు కృపలో మనందరము విస్తరణ పొందుదుముగాక. ఇట్టి వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకొందుముగాక. ఆమేన్, ఆమేన్.